18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు కౌన్సెలింగ్ ఇచ్చి వారిని మంచి మార్గంలో నడపాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ జయప్రద అన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ సూపర్వైజర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, కాలేజీ బృందం పాల్గొన్నారు. బాలబాలికలంటే ఇంపార్టెంట్ 11 నుండి 18 సంవత్సరాల కిషోర బాలికలను ఆడపిల్లలను కిషోర బాలికలు అంటారు, మగ పిల్లలను కిషోర బాలుడు అంటారు. ఓకేనా? ఈ విషయం మీకు తెలుసుకుంటుంటారు. ఈ ఏజ్ గ్రూప్ చాలా కీలకమైన ఏజ్ గ్రూప్. ఎందుకంటే మేమందరం ఆ ఏజ్ నుండి వచ్చాము కాబట్టి ఆ ఏజ్లో అప్పటి రోజున మాకు చెప్పేవాళ్ళు లేరు. మీకు మాత్రం ఇంతమందిని మీ ఉపాధ్యాయ బృందం కాకుండా బయట నుండి కూడా వచ్చి మేము ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా పిల్లల్లో మార్పు అనేది రావడం లేదు. అది విద్యారంగంలో కావచ్చు, పర్సనల్ విషయంలో కావచ్చు, తర్వాత మనం తీసుకునే ఫుడ్ విషయంలో కావచ్చు, ఒక పెద్దల్ని గౌరవించడంలో కావచ్చు, ఏ రంగంలో చూసుకున్నప్పటికీ కూడా మీ పిల్లల్లో ఇంకా మార్పు రాకపోవడానికి ఇప్పుడు మనం చేసుకుంటున్న దురాదృష్టమా, ఆ పేరెంట్స్ దురాదృష్టమా, లేకుంటే మన ఉద్యోగస్తులందరూ దురాదృష్టమా మనకు అర్థం అవ్వట్లేదు. ఎందుకనంటే ఏమీ తెలియని మా వయసులో కానీ ఇక్కడ ఉన్న బృందం వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేకుండే. కేవలం స్కూల్కి వెళ్తున్నామా, వస్తున్నామా, మనం చదువుకుంటున్నామా, ఇంటి దగ్గర అమ్మా నాన్న చెప్పింది వింటున్నామా, ఇంతవరకే మాకు. అందుకే మేమందరం ఉద్యోగాలు చేయగలుగుతున్నాం. ఇప్పటి వాళ్ళు 100 మంది చదివితే ఒక 70 మంది కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించిన వాళ్ళు లేరు. ఏదో ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నారు. ఎందుకు కారణం చెప్పండి? ఇది క్లాస్ రూమ్, మీ సబ్జెక్ట్ క్లాస్ రూమ్ కాదు. మీరు నేను మాట్లాడుతున్నాను.